నా జీవితంలో మద్యం అనే శీర్షికపై మాట్లాడాలనుకుంటున్నాను. నా పేరు గంగలింగారెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ 15/10/1963. బార్న్ ఇన్ తిమ్మాపురం, అరపల్లి మండల్. My education has gone up to 10th in the Timapuram JPHS High School, and then I came to Suryapet to study purpose, study intermediate, pass, and then married nearby Suryapet, a village of Kusmavarigudem. కుస్మవారిగూడెంలో మా మేనమామ బిడ్డని పెళ్లి చేసుకోవడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి కూడా కొంత తీవ్రవాద మనస్తత్వం కలిగిన వ్యక్తిత్వం నాది. నా ముందర ఏదైనా చెడు జరిగితే ఎమ్మటే రియాక్ట్ అయ్యే మనస్తత్వం నాది. ఆ విధంగా కుస్మవారిగూడెం విలేజ్లో వండుకుంటూ ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్న రోజులలో నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నేను కడు బీద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఆల్రెడీ పెళ్ళైనది. ఆ కుటుంబ పోషణ కొరకు అతి త్వరలో సెటిల్ కావాలనే ఆలోచనతో నేను ఐటీఐ ఎలక్ట్రీషియన్లో జాయిన్ అయ్యి ఐటీఐ కంప్లీట్ చేసుకున్నాను. అలాగే అప్రెంటిస్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సికింద్రాబాద్ నందు కూడా 1 year కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజుల్లో బహుశా నాకు తెలిసి 86-87 సంవత్సరంలో లోకల్గా ఉండే విలేజెస్కు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ వారు ప్రతి గ్రామానికి స్కిల్డ్ వర్కర్లని అక్కడనే ఊరి సమస్యలు కానీ, ఫీజు పోయినా కానీ, ట్రాన్స్ఫర్ రిపేర్స్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఏఈ గారికి, గ్రామ ప్రజలకు అనుసంధానంగా ప్రతి ఊరికి ఒకరిని నియమించడం జరిగింది. అప్పటికే నేను ఐటీఐ అప్రెంటిస్ కంప్లీట్ చేసుకొని అత్తగారింటి దగ్గర ఉన్నాను. అత్తగారింటి దగ్గర కుస్మవారిగూడెంలో సెటిల్ కావడం జరిగింది. అప్పుడు విలేజ్ హెల్పర్ కావాలి కాబట్టి నేను కూడా అప్లై చేయడం జరిగింది. కానీ రాజకీయంగా అప్పుడున్న సర్పంచ్లే గ్రామ కమిటీ తీర్మానం చేసి పంపిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ఎలక్ట్రిసిటీ బోర్డు. అది సరే, కానీ స్కిల్డ్ వర్కర్ ఉన్నప్పుడు అన్స్కిల్డ్ వర్కర్ని పంపడానికి లేదు. రాజకీయ పరంగా నాకు మద్దతు కూడా ఎవరు లేనందువల్ల గ్రామ పెద్దల్ని బతిలాడుకొని ఆ గ్రామంలో ఉన్న పెద్దల్ని సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పటి సర్పంచ్ ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వదిలేసినాడు. చేసేది లేక గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ సాయంత్రం పూట కళ్ళు అలవాట్లేదు, మందు అలవాట్లేదు నా జీవితంలో. కానీ ఈ కళ్ళు కొద్దిగా తాక్కుంటూ ఆ మైండ్లో అతను చెప్పినా కానీ మీకు ముందు ఏదైనా జరిగితే ఓర్చుకునే మనస్తత్వం కానీ, కాంప్రమైజ్ అయ్యే మనస్తత్వం మా ఇంట వంట లేదు. స్కిల్డ్ వర్కరు ఇంత కష్టపడి చదువుకొని సెటిల్ అయిదాము, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునే స్తోమత లేకుండా
చదివించేవారు లేక తొందరగా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో నాకు ఈ గ్రామానికి వస్తే అదొక పెద్ద నా లైఫ్ మొత్తం నాశనం కావడానికి అదొక పెద్ద కారణంగా చెప్పుకున్నాను. అప్పుడు నేను అనుకున్న చేసేది ఏం లేదు, హైర్ చదవలేకపోతున్నా, ఊర్లేగా పొలిటికల్గా తిరగడం మొదలుపెట్టిన. తిరుగుకుంటూ ఎక్కడికక్కడ చేసుకుంటూ లీడర్షిప్లు కానీ ఏది కానీ నా ఊరే కాకుండా, నా ప్రజలే కాకుండా, నా రిలేషన్స్ కాకుండా చుట్టుపక్కల ఊళ్ళో ఎవరికి ఇబ్బంది కలిగిన ఫోన్ కాల్ చేస్తే పోవడం జరిగింది. ఈ పోవటం వల్ల ఈ లిక్కర్ అనే మహమ్మారి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఒక బీరు తాగన్న, అది 1 బాయ్ 2 బాయ్ 3 బాయ్, ఒక్కో రోజు 3 గ్రూపులు, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు, పంచాయతీకి పోయే ముందు పంచాయతీ, తర్వాత ఒక పంచాయతీ 2 పంచాయతీలు, ఒకే రోజు 2-3 పంచాయతీలు ఉండేవి. ఆ విధంగా ఎదిగినాం. తర్వాత వచ్చిన ఎలక్షన్స్లలో రిజర్వేషన్ ప్రకారం జనరల్ మహిళకు కేటాయించారు ఎంపీటీసీ కేసారం. అప్పుడు నిలబడడం జరిగింది. బట్ నాది ఒక్కటే ఫ్యామిలీ ఈ గ్రామంలో. ఏ ఊర్లో అయినా ఆ ఇంటి పేరుతోటి 20-30 గడపలు ఉంటాయి. కానీ బయట నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాది ఒకటే ఇంటి పేరు గంగ. ఆయన తీవ్రవాద మనస్తత్వంతో ఎవరి పైకి వెంట వాళ్ళ మీదకి ఈ గొడవ కంటే ఆ గొడవకు ఎక్కడంటే అక్కడ అన్యాయం అయితే అక్కడ లింగారెడ్డి అని పేరు వచ్చింది. అదృష్టవశాత్తు ఏ సర్పంచ్ అయితే చేతిలో అధికారం ఉందని అన్స్కిల్డ్ వర్కర్ని పెట్టిండో అదే వ్యక్తిపై, ఆ వ్యక్తి భార్యపై, అతని పేరు కూడా లింగారెడ్డి, వెన్న లింగారెడ్డి, మా మిసెస్ వారిపై పెట్టడం, ఆయనకున్న మంచి పేరు ఊళ్ళంతా ఎన్నో లెక్కూరు. నేను కొత్త, నేను మొత్తం నాన్ రెడ్డి సవాసాలు, ఈ సవాసాలలో పడి మా రెడ్డి జాతిని దూరం పెట్టడం జరిగింది. వాళ్ళే దూరం పెట్టి నేనేం పెట్టలేదు. వాళ్ళంతా ఎప్పటి నుంచి కలిసి ఉంటారు. నేను కొత్తగా వచ్చిన కలుపుమొక్క లెక్క అనుకోరు. కానీ నా సాయం కోసం నా ఊరు కుసుమావరిగూడెం అనే పేరు నిలబెట్టిన, రాజకీయంగా గెలిపించుకున్న నా భార్యని. ప్రతి సందు సీసీ రోడ్లో ఆ రోజుల్ని వేయడం జరిగింది. అదృష్టవశాత్తు మంచి ఎక్కడైనా ఉండిపోయింది కాబట్టి లింగారెడ్డి హార్డ్ వర్కర్ అని ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ దగ్గర తీసుకునేది. కొన్ని వందల పనులు చేసుకుంటూ వచ్చినాం, నిలబెట్టుకొచ్చినాం. దీంతో పాటే రాను ఏమైందంటే రోజు తాగుడుకి అలవాటై సరే మా ఫ్యామిలీని దూరం చేసుకోలేదు, మా పిల్లగాళ్ళని అమాయకులు అయినా సెటిల్ చేయాలని బాగా తాపత్రయంతో, బాధలతోటి ఎన్నో బాధలు అనుభవించుకుంటూ బయట తిరుక్కుంటూ ఇంచుకొచ్చిన సుఖం లేకుండా బతుక్కుంటూ కొన్ని రాత్రులు ఏడ్చుకుంటూ పిల్లల్ని ప్రయోజనం చేసుకున్నాం. 2 మగ పిల్లలు, పెద్దోడు శరత్, వాని ఎలక్ట్రిసిటీ బోర్డు ఐటీఐ చేయించిన. నా కొడుకు కోసమే సబ్స్టేషన్ తీసుకొచ్చిన, కాసరబాద్ సబ్స్టేషన్ శాంక్షన్ పెట్టి నా కొడుకుని 10th పాస్ చేయించుకొని నా లెక్కనే తొందరగా సెటిల్ కావాలనే ఆలోచన ఉన్నది కాబట్టి నేను ఇదే గ్రామంలో నా కొడుకుని పెట్టాలి. నాకు విలువని ఇవ్వలేదు కాబట్టి నేనేందో నిరూపించుకున్నా. నా మైండ్లో ఉన్న మైండ్ సెట్ని తీసేసుకోలే. మా పిల్లగాని ఐటీఐ చేయించుకున్నా. ఇదే ఊళ్ళో వాడిని సబ్స్టేషన్ ఆపరేటర్గా పెట్టడం జరిగింది. రెండో పిల్లగాడు వాడిని కూడా ఉస్మార్గూడెం విలేజ్ సూర్యాపేట మున్సిపల్ విలీనమైంది. అంతకుముందు నుంచే నాకున్న పరపతి కోసం మా భార్య ఎంపీటీసీ కాబట్టి
చెప్పిందే వేదం, ఫోన్ల మీద పనులు అయ్యేది. ఆ పిల్లగాని గ్రామ పంచాయతీలో పెట్టి మంచి గ్రామ పంచాయతీ నుంచి అక్కడ ఫార్వర్డ్ చేయడానికి మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీ చేసిన వర్కర్లను మున్సిపాలిటీలో తీసుకురు. చిన్నోడు ఆ విధంగా డెవలప్ అయ్యారు. పెద్దోనికి చెల్లె బిడ్డని ఇవ్వడం జరిగింది. పాపం మా బాబు కూడా చాలా కష్టాలు పడ్డాడు. పని చేయకపోయేది, కొంచెం షేకింగ్, అందరు ఈయన చేస్తారు చెప్తారని ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ పాపం నెగ్గి నిలబడి 2 ఆడపిల్లలను కన్నాడు. ఈ రాను పొలిటికల్ గీరిపోయి ఎవరైతే నాకు ఎన్నుదన్నుకున్నారో, ఎప్పుడైతే అన్నం తెలకుండా నా వెనక జనం ఉండని అహంభావంతో ఉన్నానో, కానీ వెన్నుపోటు పొడిసే వ్యక్తులు కూడా వెనకనే ఉంటాను. నేను కలగానే వెనక నుంచి పొడరాని పొడుచుడు, ఆర్థికంగా, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా నేను నేర్చుకున్న విద్య పబ్లిక్ సేవ చేయడం. పబ్లిక్ కోసం చేస్తుంటే ఎప్పుడు ఈయనైనా ఏ ఎలక్షన్స్ చేసినా లింగన బహుశా కొంతమందికి పడకపోవచ్చు. అది నేను కావాలని నేను నెత్తిన గురించుకొని ఏదో పదం లేదు. ఈ ఒడిదుడుకులలో పిల్లల్ని పట్టించుకోలేకపోయినా, ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేకపోయినా, దీనికి తోడు విచ్చలవిడిగా తాగుడు, కొన్ని చెడు దుర్వ్యసనాలకు కూడా అలవాటు పడ్డా. నేను అనుకుంటా ఊర్లలో చేసే ప్రతి ఒక్క లీడర్ కూడా ఎవడు సుఖంగా బతికి పోయింది లేదు, ఎవడు 24 గంటలు పబ్లిక్ కోసం కష్టపడాడు, వాని ఫ్యామిలీ చివరి దశ అన్నం అనుకొని దిక్కులేదు సాగులు సచ్చారు. నేను కంపేర్ చేసుకున్న అన్నింటిలో కూడా నా బతుకు కూడా అట్నే అయింది. మధ్యలో నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ వద్దని మధ్యన వెళ్ళిపోయి ఫ్యామిలీతో మంచిగుందామని ఆలోచనతో పోయినా, సూర్యాపేటకి పోయిన తర్వాత ఇక్కడ కొంత రాజకీయ భావం ఉంటుంది కాబట్టి నా తోటి సహచరులు వెన్నచంద్రరెడ్డి గారు, వెంకన్న నువ్వు ఊళ్ళో ఉండినే రాజకీయం చేస్తే నడుస్తుంది, సూర్యాపేటలో ఉండి ఏం చేస్తావు, నువ్వు ఇంటికి వెళ్ళరా, కుస్మూరు మంచిగా అందరం కలిసి చేద్దాం అంటే వెన్నచంద్రారెడ్డి మాట మీద తిరిగి ఊళ్ళోకి రావడం జరిగింది. తిరిగి ఊళ్ళోకి రాగానే యథా రాజా తదా ప్రజ, మళ్ళీ తాగు మళ్ళీ పో. రాను ఏమైందంటే ఒకే వ్యక్తి చేసి శత్రువులు ఎక్కువవుతారు, మిత్రులు తక్కువ అవుతుంటారు. ఏ లీడర్కైనా నాకు తెలిసి రాజకీయం పట్టుకొని 5-7 సంవత్సరాలు చేయాలి, కానీ అంతకన్నా ఎక్కువ చేసిన ప్రతి కుటుంబం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడున్న సమాజం అంతా స్వార్థంతో నిండుకుంది. పేస్తే పెళ్లి కొడతారు లేదా సాగు పోతారు. చిన్న బాబు కూడా వాడు కొంచెం వీక్ కాబట్టి సరే ఒకటి కులంగాని పిల్లల్ని కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను నాన్ రెడ్డి క్యాస్ట్తో తిరుగుతున్నా కాబట్టి, ఇతర కులాలతో ఉంటున్నా కాబట్టి సరే మనమే ఆదర్శంగా ఉందాం. సరే పిల్ల మాకు చిన్న కోడలు, దాని దీన్ని మాకింది, పిల్లగాని మంచిగా చూసుకునే ఆలోచనతో వానికి పెళ్లి చేయడం జరిగింది. ఎప్పుడైతే నేను చేసే రాజకీయాలలో రాను శత్రువులు ఎక్కువైపోయి ఆ పిల్లకు మా గొడవ పెట్టి, ఏ కులాన్ని అయితే ప్రేమిస్తున్నాం అదే కులం నా ఎమ్మటి పడి 15 లక్షల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఆయన భయపడలేదు, ఏదో రకంగా నెట్టుకుంటూ చేసిన. దాని తర్వాత చేసేది లేక ఏమి చేయలేని స్థితిలో ఉండి ఆపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. దానికోసం నేను హైకోర్టుకు పోయి బెయిల్ కోసం తిరుగుతున్న సమయం తీసుకుపోయి లోపడేసడం జరిగింది. ఆ టైంలో మా అమ్మ చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ కష్టాలు ఇవన్నీ ఏం జరిగిందేమో మా బాబు
ఏ సబ్ స్టేషన్లో అయితే పనిచేస్తుండో ఆ సబ్ స్టేషన్లోనే సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఏం చేయాలో అర్థం కాదు, ధైర్యం చెప్తూ లేరు. నాకై నేనే ధైర్యం తీసుకొని నా పిల్లగాని కోసం, పిల్లల కోసం అనవసరంగా మా చెల్లెలు బిడ్డ జీవితం ఖరాబ్ చేస్తే కదా అని బాధపడుకుంటూ, చిన్న ఏజ్, తొందరగా సెటిల్ చేయాలనే ఆలోచన, ఎప్పుడు ఏమైతే తెలియదు. వాళ్ళకి మళ్ళీ వాటి బాధ, ఈ బాధ, మళ్ళీ చిన్న పిల్లగానికి వాళ్ళు ఇంకో అమ్మాయి కోసం పెళ్లి తక్కువ ఇద్దరు కలిసి కొడుకో బిడ్డ పుడతారనే ఆలోచనతో వాళ్ళ కుల బలం ఉంటుంది అనే పిల్లని చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా లాస్ట్ కర్మ, ఈ కర్మకు చేసేది లేక జీవితం గడుపుతున్నా. వీటన్నిటికి కూడా ఈ ఖర్చులు, ఈ అమౌంట్లు, ఇది వ్యాపారం నడవక చాలా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం జరిగింది. దీనికి తోడు గాంధీనగర్ నందు 1000 గజాల జాగా, అది నా జీవితాన్ని 60% నాశనం చేసింది. భూమి నాది అనిపించుకుంటేందుకు ఖర్చు. ఆ ప్లాట్ను ఎన్ఓసి తీసుకునేందుకు ఖర్చే, ఆ ప్లాట్ను చదును చేసేందుకు ఖర్చే, గునాది చేసేందుకు ఖర్చే. అక్కడున్న లోకల్ ఏరియా, ఇప్పుడున్న జానా యాదవ్ అనుచరులు తాను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. నాకు అమ్మింది నా స్నేహితుడు, దగ్గర స్నేహితుడు. వాళ్ళిద్దరికి పడక నా ప్లాట్ మీద కూడా ఇబ్బంది అయింది. ప్లాట్ కాడిపోవడం, పోలీసు వాళ్ళు రావాలన్నా డబ్బులే. పోలీసు కూడా అప్పుడున్న రాజకీయం, అప్పుడున్న పరిస్థితి, పోలీసు వ్యవస్థ పూర్తిగా జానయ్య చెప్పు చేతుల్లోనే ఉన్నది. అయ్యా, నా ప్లాటు ఇట్లా జరిగిందని ఎవరికి వేడుకున్నా, అప్పుడున్న ఎమ్మెల్యే కానీ దామోదర్ రెడ్డికి కానీ, అప్పుడున్న దామోదర్ రెడ్డి కూడా జానయ్య తొత్తే, వెంకయ్య జానయ్య తొత్తే, ఎమ్మెల్యే వెంకయ్య గారు. ఇవి జగదీశ్వర్ రెడ్డి అంటే చెప్పనవసరం లేదు. వాళ్ళు 20% సాయం చేస్తే వెంకయ్య, గోపాల్, దామోదర్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండటం, స్టేట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రావటం, తెలంగాణ ఉవ్వెత్తులు లేవటం, అప్పుడు జానయ్యకు అదుపు హద్దు ఏమి లేకుండా జరిగింది. జానయ్య లేమంటే లేవడం, కూర్చోంటే కూర్చుంటే, ఏం చెప్పినా జానయ్య. లింగారెడ్డి ఏం చేస్తాడు? పెట్టిన పైసలు అయితే రావుగా, వడ్డీలకు సైడ్లో తీసుకొని పెట్టడం జరిగింది. చేసేది లేక కోర్టుకు పోయినాను. ఆ కోర్టుకు తిరిగి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాల తర్వాత ప్లాట్ నీదే అని ఇచ్చారు. కోర్టు ఆర్డర్ ఇంకో నెలకు వస్తుందనగా జానయ్య ఆ ప్లాట్లుగా చేసి 1000 గజాలని వాళ్ళ తమ్ముడు, అనుచరులు, పాపం జానయ్య ఏం చేయలేదు. జానయ్య తమ్ముడు, ఆయన కూడా చేసేది ఏమి ఉండదు కదా, రాజకీయం కింద సాయం చేయాల్సింది. వాళ్ళు ప్లాట్లు అమ్ముకోవడం జరిగింది. ఏంది జానన్న అని అడిగితే, లింగన్న నీకు సాయం చేస్తా, నీకు ధర్మం కావాలా, న్యాయం కావాలా తెలుసుకో, కోర్టు కావాలా, నేను కావాలా అన్నాడు. మంచిది జానయ్య, నాకెందుకు, నాకు ఏదైనా సాయం చేయండి అంటే, నేను నీకు అంత భూమి ఇస్తా, వాళ్ళ జోలికి పోకు, మా సొంత తమ్ముడు ఉండాలి, వాళ్ళతో నేను పెట్టుకోలేను, సారీ నా మాట నేను చెప్పడం జరిగింది. 6 నెలలు, 6 నెలలు, ఏడాది, 3 ఏళ్ళు మంచిదనం ఇట్లా చెప్పుకుంటూ పోతున్నాడు. దాని తర్వాత ఆయన కూడా విచ్ఛిన్నం కావటం జరిగింది.
ఆయన కూడా ఆవాస పాలన కావటం జరిగింది. ఆయనది పతనావస్థకు చేరింది. ఎంత పెద్ద రాకుందైనా ఎప్పుడో ఒకప్పుడు గాలిబాటని కింద పడక మానదు. కాకపోతే గాలి కొట్టుకుపోతుంది కానీ ఇంకా కింద పడలేదు. ఖచ్చితంగా ఎన్నడో నాడు కింద పడాల్సిందే. దేవుడు క్షమించాలి. ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది ఇబ్బంది పెట్టి అలా ఎంతోమంది కుటుంబాల పిల్లలు అన్ని రాజకీయాలు తెలిసిన నా కుటుంబమే చిద్రావస్థకు వచ్చింది. ఇవన్నీ తట్టుకోలేక కూడా ఏమనుకున్నా మందాగేది పూలు తాగటం మొదలుపెట్టేది. ఏమని పడితే అంది లోపల ఉన్న క్రష్ బాధ మొత్తం ఎవరికి చెప్పుకోలేక అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ డిపార్ట్మెంటే కానీ, చుట్టాలే కానీ, అన్నలే కానీ అంతే. నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఎప్పుడో ఒకప్పుడు ఎన్నడో నాడు నా బాధితులే. తర్వాత చాలాసార్లు ఆలోచించాను, చాలాసార్లు బాధపడ్డా, చాలాసార్లు ఏడ్చింది. కానీ ఒకసారి జరిగింది తిరిగి రాలేదు. ఫ్యామిలీతో నడుస్తుంది. ఇవన్నీ అప్పులు అయిపోయినాయి. 2 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ అయ్యాయి. 40-50 లక్షలకు అప్పు ఉంది. అప్పుడు ఆ గాంధీనగర్ భూమిని సోలార్ ఫైనాన్స్గా మార్ట్గేజ్ చేసి లోన్ తీసుకోవడం జరిగింది. ఈ లోను నాకు 450 లక్షలు అప్పులు తీర్పేసి యూనో అనే కంపెనీలో 3 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తుందంటే నా ఉన్న పైసలకు కొన్ని సురబెట్ల ఇళ్ళని కొంత బంగారం కూడా తెచ్చి వీణోలో జాయిన్ అయ్యి ఒక కారు తీసుకోవడం జరిగింది. ఈఎంఐ నాకు వచ్చే వీణో వడ్డీ ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్ధారణ కట్టుకున్నా. సడన్గా వీణో మీద ఈడీ రైడ్ అయింది. ఆ రైడ్ ప్రభావంతో రెంటల్ రావటం బంద్ అయింది. 3 నెలలు వడ్డీ చేసిన కానీ కట్టలేకపోతున్నా. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏమవుతుందో గాలి దీపం పెట్టి ఏదో తినడానికి బ్రతికినట్టు అనిపిస్తుంది. బ్రతకడానికి తినడం ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా ఏజ్లో ఏం చేయలేకపోతున్నా. నిద్ర పట్టడం రోజు పెద్ద బాబు కానీ చాలా బాధ. చాలామంది అంటున్నారు నేను బాగానే తట్టుకోక ఏం చేయను. ఇంకా ఉన్నాయి కానీ నా మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో జీవితాలు ఉన్నాయి. కాలం గడుస్తుంది. నా జీవితం కాలం నిర్ణయిస్తుంది. బాయ్, ఉంటా.